గుడ్ ఈవినింగ్ బరాబర్ కార్యక్రమానికి స్వాగతం. బరాబర్ కార్యక్రమం ఈ వారం గెస్ట్ ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, ఒకప్పుడు వందలాది దేశాల అధ్యక్షులతో మాట్లాడినని చెప్పుకునే కేఏ పాల్ గారు ఈరోజు మునుగోడు రోడ్లపైన తిరుగుతున్నారు. తనకు ఓటు వేయమని మునుగోడు ప్రజలను కోరుతున్నారు. పాల్ గారు, మీరు చెప్తున్నారు 200 దేశాలతో మాట్లాడే సత్తా ఉన్న మీరు, బోయింగ్ విమానంలో తిరిగే మీరు ఈరోజు సైకిల్ మీద గోచి పెట్టుకొని కండువా కట్టుకొని తిరుగుతున్నారు. ఇదంతా విధి విచిత్రం అనిపించడం లే మీకు? లేదండి, నేను బాల కార్మికుడిగా 6వ సంవత్సరం నుండి 16వ సంవత్సరం వరకు బొగ్గులు ఏరుకొని పావలా ₹1 సంపాదించుకుని నేను ప్రపంచ దేశాలు 155 తిరిగాను. ఈ సంవత్సరం 141 మంది ప్రెసిడెంట్లు రష్యా యుద్ధానికి విరుద్ధంగా నాకు మద్దతు ఇచ్చారు. అవన్నీ ప్రపంచం నుండి పల్లెకి ఎందుకు వచ్చానంటే, పల్లెలు పాడైపోయి 70% రైతులు ఉన్నారు. అందుకనే నేను రైతు బట్టలు వేసుకుని, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి. అంటే మీరు ఒకప్పుడు బోయింగ్ విమానంలో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన మీరు ఈరోజు మునుగోడు ఎలక్షన్లో నాకు ఓటు ఏమైనా అర్థించే స్థాయికి ఎందుకు దిగజారా? లేదండి, అది దిగజారడం కాదు. దేవుడే యేసు ప్రభువై మానవుడిగా వచ్చాడు ఈ కుళ్ళు ప్రపంచానికి. నేనే ఆ మాట వాడిని. ఇక్కడ పుట్టి తిండి లేక కష్టంతో ఇబ్బందులు పడి 25 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి ప్రపంచం తిరిగాను. 10th ఫెయిల్ అయ్యాను, బొగ్గులు ఏరుకున్నాను, కష్టాలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. మునుగోడు ఎన్నికల్లో గెలిచి ఇవన్నీ సాధిద్దామని అనుకుంటున్నారా? 100% అండి. మునుగోడు నేను రమేష్ గారు, మీకు చాలా తెలిసి ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు. నేను ఇప్పటికే 5 లక్షల కోట్లు ప్రపంచానికి, మన దేశానికి, రాష్ట్రానికి డొనేట్ చేశాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న డబ్బు $100 ట్రిలియన్. 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి మరి అవన్నీ? ఒక్క చారిటీ సిటీ సంగారెడ్డి దగ్గర 1200 ఎకరాల్లో కట్టి ఒక విద్యార్థికి ₹17 లక్షల కేజీ టు పీజీ 40 లక్షల మందిని నేను చదివించాను. ప్రపంచం 40 లక్షల మందిని చదివిస్తే వాళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు? అన్ని దేశాల్లో అండి. మన తెలంగాణలో 1000 మంది ఉన్నారు, హైదరాబాద్లో 1000 మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో 1000 మంది ఉన్నారు. మీరు 17 లక్షలు పెట్టి ఖర్చు పెట్టిన విద్యార్థులంతా మీకోసం ప్రచారం చేస్తే చాలా ఓట్లు వచ్చేటట్టుంది. చూసారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఒక కాంగ్రెస్ నామినేషన్ వేస్తానని తెలియకుండా అందులో ఒక అబ్బాయి నన్ను కలిశారు, చాలామంది కలిశారు, ఒక 7-8 మంది. కాంగ్రెస్ పార్టీకి క్యాన్వర్స్ చేస్తున్నాడు, డాడీ డాడీ అని పిలిచాడు, హగ్ ఇచ్చాడు. ఇంత పట్టుండి ఏమైందిరా అంటే, డాడీ మీరు పెట్టిన 15 లక్షలు బాగా తిన్నాడు కాదండి, నేను పోల్చుకోలేకపోయాను కదా. పాపం ఏమంటే మందు తాగుతున్నాడు. ఎందుకు అంటే, డాడీ డిప్రెషన్ వచ్చేసింది, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు లేవు, ఇంకా కాంగ్రెస్లో నేను క్యాన్వర్స్ చేస్తున్నాను, ఇప్పుడు మీ తరపున ప్రచారం చేస్తాను డాడీ అని. ఇప్పటికి దాదాపు 500 మంది, ఒకరు కాదు, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుండి తెలంగాణ నలుమూల, వరంగల్, కరీంనగర్ జిల్లా వచ్చేస్తున్నారు. నాకు ప్రచారం చేద్దాం, మీతో తిరుగుతాను. కనీసం 500 మంది. నేనన్నా అవసరంలే, సింహం ఒంటరిగానే వస్తుందని నాకున్న 21 బౌన్సర్ని నేను హైదరాబాద్లోనే విడిచిపెట్టి. సింహం ఎప్పుడు అడవులలో తిరగాలి, మీరు ఇది అడవే కదా ఇది. మునుగోడు చూడండి, ఒక్క ఊరికైనా రోడ్డు ఉందా? ఒక్క ఊరికైనా మంచినీళ్ళు ఉన్నాయా? ఒక్క ఊరికైనా కాలేజ్ ఉందా? ఒక్క ఊరికైనా స్కూల్ ఉందా? ఒక్క ఊరికైనా అభివృద్ధి ఉందా? బంగారమా? మొత్తం నాకు హెల్త్ అంతా దెబ్బతిన్నది. 174 గ్రామాల్లో 160 తిరిగాను. ఆల్మోస్ట్ 15-20 గ్రామాలు ఇంకా తిరగాలి. మునుగోడు రాష్ట్ర, దేశ, దిశ, దశ. అందుకనే బీజేపీ వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరెంత ఖర్చు పెడుతున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రం అంతా ఖర్చు పెట్టి 30,000 మందిని దించేశారు ఇక్కడ. ఇప్పుడు ఈ హోటల్లో నా రూమ్ 301 నన్ను కిక్అవుట్ చేశారు, బ్రేక్ చేశారు, తాళం మార్చారు. మీరు గెలుస్తారని వాళ్ళ అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు? చూడండి, అంతే. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 8 మంది, వాళ్ళు బీజేపీ వాళ్ళు. మీకు అంటే మీరు గెలుస్తారనే విశ్వాసం వచ్చి మిమ్మల్ని ఇట్లా చేస్తున్నారా? అది అందరికీ తెలుసు గెలవడం అన్నది. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 8 మంది ఉండవలసిన కారణం ఏంటి? ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండాలి? 100 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు ఎందుకు ఉండాలి? 1000 మంది సర్పంచ్లు ఎక్కడ ఎందుకు ఉండాలి? రాష్ట్రం అంతా వదిలేసి ఈరోజు రాష్ట్రం రావని కష్టం ఎందుకు అయిపోయింది? ఎవ్వరు కూడా ప్రోటోకాల్ చేయట్లేదు. కేసీఆర్ వస్తే 2000 మంది పోలీసులు, 20 మంది డిఎస్పీలు, 5 ఎస్పీలు, 4000 ప్రోటోకాల్ వెహికల్స్. ఎవరు డబ్బండి? ఎక్కడి నుంచి 80,000 మందిని తీసుకెళ్ళి హైదరాబాద్ అవతలకి
వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు ఓటుకి ఎందుకు ఇస్తున్నారు కేసీఆర్? ఓకే పాల్ గారు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ దారి తప్పి మీ దగ్గరకు వచ్చారు, నామినేషన్ వేస్తారనుకున్నారు, కానీ హఠాత్తుగా నామినేషన్ వేయక మీరు అభ్యర్థి అయిపోయారు. ఈ పరిణామం ఊహించారా మీరు? మిమ్మల్ని షూట్ చేస్తాడు దారి తప్పు వచ్చాడని అడిగితే గివ్ హిమ్ రెస్పెక్ట్. దారి తప్పు వచ్చాడా? మరి ఎందుకు కాదు, దారి తప్పు వచ్చాడు షూట్ చేస్తే హ్యావ్ సమ్ రెస్పెక్ట్. ఆయన లాంటి మనిషి ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. 22,000 పాటలు 22 లాంగ్వేజ్ల్లో పాడి గద్దర్ గారు అదే చెప్తున్నాను. క్వశ్చన్ షార్ట్ గా ఉంటది, ఆన్సర్ లాంగ్ ఉంటది. ఇది కానీ ఎడిట్ చేశారంటే మళ్ళీ బాగుంటుంది. మీరు ఎడిట్ చేయనని మాట ఇచ్చారు. అది గద్దర్ అన్న టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేతలు పిలిచిన సిపిఐ సిపిఎం కాదని కోరుండి ఆయనే వచ్చి సెప్టెంబర్లో నేను చేస్తున్న సేవలు 30-40 సంవత్సరాలుగా చూసి బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ అని మీడియాలో ప్రజాశాంతి పార్టీలో చేరి ఇక్కడ అనౌన్స్ చేస్తే నామినేషన్ వేయడానికి 12 పాత కేసులు లాగి చిత్రహింసలు చేసి గన్మెన్లు ఎదురున్నారు ఆయనకి. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చిత్రహింస చేసి చివరికి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అందుకే కాంటెస్ట్ చేయలేదా? కేవలం అందుకేనండి. ఆయన ఇప్పుడు కూడా నాకు కాల్ చేసి, రవి గారికి కాల్ చేసి, వినాయక్ కాల్ చేసి, అన్నా నేను రాలేకపోతున్నాను, అందరికీ చెప్పండి గెలుపు మీదే. అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయలేకపోయారు, కనీసం మీ తరపున ప్రచారం చేయడానికైనా ఎటువంటి ఆటంకాలు లేవు కదా? మీరు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో ఆయన పెట్టవచ్చు కదా? వెళ్తే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయని టిఆర్ఎస్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారండి. గద్దర్ అవన్నీ పట్టించుకుంటాడా? 100%. ఎందుకంటే వార్నింగ్లు పట్టించుకుంటాడా? ఆయన వైఫ్ ఏడ్చుకొని నాకు చెప్పిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ కొడుకు డిప్రెస్ అయ్యి 1.5 గంట మాట్లాడాడు. ఇదిగోండి, చాలా అన్యాయం అండి ఇది. మీరు ఆయన ఇంటర్వ్యూ చేయగలిగితే మంచిది గద్దర్ గారిని. చాలాసార్లు చేసిన ఇప్పుడు ఎందుకు ఆయన రాలేదు అంటే ఆయనే చెప్తారు. ఈసారి నన్ను క్షమించండి అని 3 సార్లు అడిగితే గద్దర్ అన్న పర్వాలే, లేదన్నా మీరు వెళ్ళి నామినేషన్ వేయండి, నేను రెడీ అవ్వలే. 10 రోజుల్లో 15 రోజుల్లో నేనేమి క్యాంపెయిన్ చేయగలను? అందులో 10,000 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు పెడుతున్నారు, 10-12,000 కోట్లు మోదీ అసలు బీజేపీ హెడ్ క్వార్టర్స్ మీటింగ్ తెలంగాణలో పెట్టడానికి కారణం, 18,000 కోట్లు రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి కారణం, ఇక్కడ 4 ఎమ్మెల్యేలు 100 కోట్లకి ఇచ్చి 400 కోట్లు కొనడానికి కారణం, టీఆర్ఎస్ వాళ్ళు అమ్ముడుపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ మునుగోడులో ఎవరు గెలిస్తే వారిదే విజయం. తెలంగాణ 6 నెలల తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్లా గెలుస్తామని అనుకుంటున్నారు మీరు? చూడండి, ప్రజలే తీర్పు తీర్చుతారు. ఇప్పుడు 3% ఉన్న రెడ్లకే 3 పార్టీలు కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ టికెట్లు ఇచ్చారు. అది అవినీతి కాదా? అది అంబేద్కర్ ఆశయాలు. అదే నేను చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోయినా వినవలసి తప్పదు. 2 కారణాలు నేను గెలవబోడానికి. ఒకటి, 3% ఉన్న రెడ్డిలకు టిఆర్ఎస్ పూసుకుంట్ల ప్రభాకర్, ఓకే, కాంగ్రెస్ శ్రవంత్ రెడ్డికి, బీజేపీ రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. 3% ఉన్న రెడ్డిలకే టికెట్లు ఇవ్వడానికి కారణం ఏంటని ఇక్కడ ఉన్న 70% బీసీలు, నేను ఒక బీసీగా నన్ను అడుగుతున్నారు. నేను ఒక దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 16% ఉన్న దళితులు, 5% ఉన్న ఎస్టీలు, 3% ఉన్న ముస్లింలు ఏకమై చిత్తుగా ఈ కులగజ్జ మునుగోడులో పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది, అభివృద్ధి. ఇంతవరకు 60 సంవత్సరాలు 12 మంది ఎమ్మెల్యేలు ఒక్క అభివృద్ధి చేయలేదు. అస్సలు ఇంత వరస్ట్ కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఉందో లేదా, ఇండియాలో ఉందో లేదో తెలియదు. ఒకవేళ ప్రజలు మీరు నమ్మింది విశ్వసించి గెలిస్తే ఎట్లా మునుగోడు అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఫండ్ ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇది. 6 నెలల్లో నా సొంత డబ్బుతో 7 నియోజకవర్గంలో 7,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతా. మీరు కళ్ళతో చూస్తారు. అనేక కంపెనీలు తీసుకొస్తా. హైదరాబాద్ లాంటి అడవిని అమెరికా చేసేటప్పుడు కేసీఆర్ సర్పంచ్ కూడా కాదు, ఎమ్మెల్యే. మీరు 6-year-old బాయ్గా ఉండేటప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను. కానీ హైదరాబాద్ నేను 6 years ఉన్నప్పుడు ఏం డెవలప్ కాలేదు. అది కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు మీ ప్రశ్న మీదే ఆన్సర్. నేను అమెరికా నుండి బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లాంటి వాళ్ళని 22,000 మంది బిలియనీర్లు చంద్రబాబు నాయుడు చేసిందని చెప్పి అప్పటికి ఆయన ఎమ్మెల్యే అండి. చంద్రబాబు నాయుడు 81 వచ్చే వరకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే 81 నుంచి మీరు స్టడీ చేయండి. 81 నుంచి
95 వరకు ఆయన ఎమ్మెల్యే 78 నుంచి. కేసీఆర్ కన్నా పెద్ద వయసు ఉందండి మీకు? కేసీఆర్ చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద వయసు? నేను 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తున్నాను, వాళ్ళు 50 సంవత్సరాల నుంచి ఎంత వయసు ఉంటుంది? దోచుకుంటున్నాను. నాకు 60 సంవత్సరాలు. వయసు కాదు ఇక్కడ ముఖ్యం. ఆయన ముందు నుంచి వచ్చి మేమిద్దరం కలిసి ఒక దగ్గర నుంచి వచ్చాం. ఆయన తల్లిదండ్రులు విజయనగరం ద్వారా బొబ్బిలి, మేము విజయనగరం ద్వారా సారిపల్లి, 20 కిలోమీటర్లు. ఆయన అతి బేదోడుగా వచ్చారు. ఈ రోజు 9 లక్షల కోట్ల విజయనగరంలో ఉన్నప్పుడు మీకు ఏమైనా పరిచయం ఉందా? లేదండి. వారి తల్లిదండ్రులు, తాతలు, మా తాతలు చరిత్ర ఇది, ఫ్యాక్ట్స్. మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి మీ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారని అడుగుతున్నాను. లక్షల కోట్లు తెచ్చిన నాకు $100 ట్రిలియన్ ప్రపంచంలో ఉన్న డబ్బు, నాకు మునుగోడుని అభివృద్ధి చేయడం చాలా ఈజీ. అమెరికా చేస్తారా మునుగోడుని మీరు గెలిస్తే? 6 నెలల్లో ఏం చేస్తానో చెప్తాను తప్పకుండా. అమెరికా మీ ఎజెండా ఏంటి? మునుగోడు అభివృద్ధి చేయడానికి నిరుద్యోగులు అని చెప్తున్నారు, అది కాదు. మునుగోడు సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు? మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి? ప్రజలకు ఏం చెప్తారు చెప్పండి. వెరీ గుడ్, లెట్ మీ ఆన్సర్. ఎస్. నెంబర్ 1, 7 మండలాలు ఉన్నాయి మునుగోడులో. ఈ 2,41,000 ఓటర్స్ ఉన్నారు. 69% బీసీలు ఉన్నారు, 16% దళితులు ఉన్నారు. నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తానంటే, 1, ప్రతి మండలానికి ఒక హాస్పిటల్ కట్టి, సంగారెడ్డి సదాశివపేట 1200 ఎకరాల్లో ఎలా కట్టామో చారిటీ సిటీ, ఒక మండలానికి ఒక హాస్పిటల్ కట్టి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి ఇస్తా. 2, ప్రతి మండలంలో కాలేజీ కట్టి కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ లక్షల మందికి ఎలాగిచ్చానో ఇక్కడ 100 మంది లేదా 1000 మందికి ఇస్తాం ఉచిత విద్య. ఈ 2 ముఖ్యం. వెల్ఫేర్, ఉచిత విద్య, వెల్ఫేర్ యాక్టివిటీ అందరికి. వెల్ఫేర్ డెవలప్మెంట్ చెప్తున్నాను. లేదు, ఇదే డెవలప్మెంట్. నేను చెప్పేది డెవలప్మెంట్ కి సంబంధించి. ఇదే డెవలప్మెంట్ అండి. ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎక్కువ ఇంటరప్ట్ చేయొద్దు, ఆలకించండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు లైఫ్ లో ఇంటర్వ్యూ ఉన్నా నా ఆన్సర్స్ ఇవ్వకపోతే చెప్పండి, లేదా ఇప్పుడే లేచిపోమంటే లేచిపోతా. ఎందుకు లేచిపోతారండి? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి జవాబు చెప్పండి. మధ్య ఇంటరప్ట్ చేస్తే ఇప్పుడే డిస్టర్బ్ చేస్తా, వెళ్ళిపోతా. వద్దులేండి, చెప్పండి. ఓకే. డెవలప్మెంట్ కాదో మీరు డిక్షనరీలో చూడండి. ఎడ్యుకేషన్ అన్నది మానవ హక్కులు. ఫస్ట్ విద్య, 2 వైద్యం, 3 ఉండడానికి ఇల్లు, 4 కట్టుకోవడానికి బట్ట, 5 తినడానికి తిండి. ఇవి లేనివే మానవుడు బ్రతకలేడు. నేను అడగసేపటికి వస్తే ఒకటి 1 మినిట్ నేను చెప్తున్నా. మీరు 5 క్వశ్చన్స్ అడిగారు, నేను ఒకదానికి ఆన్సర్ ఇవ్వకుంటా. ఉచిత విద్య, ఉచిత వైద్యం, 7,000 నిరుద్యోగులకి ఉద్యోగాలు 6 నెలల్లో చేస్తాను. ఫేజ్ 1. 6 నెలల తర్వాత 12 నెలల్లో ఇంకా ఇతర డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి చేయడానికి. మునుగోడు అడవిలాగా ఉంది, దరిద్రంగా ఉంది. ఒక అమెరికన్ కాన్స్టిట్యున్సీగా చేయడానికి నాకు మినిమం 12 months to 2 years పడుతుంది. చేసి చూపిస్తా. ఈ ఎమ్మెల్యే అయితే కేవలం ఒక 1 year మాత్రమే ఉండగలుగుతారు ఇక్కడ. అవునండి. 6 నెలల్లో చేసిన అభివృద్ధి 119 నియోజకవర్గాల్లో తెలంగాణలో, 294 నియోజకవర్గాలు ఆంధ్ర తెలంగాణలో, 543 ఎంపీ నియోజకవర్గాల్లో. మీలాంటి మీడియా వాళ్ళు ఇప్పుడేలాగా 1000 మంది వచ్చున్నారు, 100 కాదు, 2-3 వేల మంది మీడియా రిపోర్ట్. అట్లా చూస్తారు అభివృద్ధి అంటే ఏంటో. దేశ 145 కోట్ల ప్రజలు. అప్పుడు వారు ఎలక్ట్ చేసుకుంటారు ఎవరు నెక్స్ట్ సీఎం కావాలి, పిఎం కావాలని. మీరు రాజగోపాల్ రెడ్డికి నేను హగ్ ఇవ్వడం చూసుంటారు. ఏం మాట్లాడానో మీడియాలో లీక్ అయిపోయింది, ఎలాగైపోయిందో. కానీ తమ్ముడు, నువ్వు ఆ పార్టీలో ఎందుకు చేరడం? అక్కడ డబ్బు లేదు, నేనైతే అభివృద్ధి చేస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నిన్న 5 రోజుల క్రిందట సవంత్ రెడ్డి వెహికల్స్లో చేసి, పాల్గారు విష్ యూ కంగ్రాచులేషన్స్. ఎందుకు? మీరు గెలుస్తారనే విశ్వాసం అంతే, అందరికి వచ్చింది. తప్పే ఉంది? మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. ఒక బీసీ ముఖ్యమంత్రి అవ్వకూడదా? ఈ 2-3 కులాలే, 2-3 కుటుంబాలే రాష్ట్రం వెళ్ళాలా? 75 సంవత్సరాలు అదేనా అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్? సిగ్గున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరు కూడా వాళ్ళు విలువైన ఓటుని 1000కో 10,000కో అమ్ముకొని ఈ 2-3% ఉన్న రెడ్డి కుటుంబాలకు ఓటేయరు. ఎందుకంటే ఇక్కడ మునుగోడులో ఎవరు గెలిస్తే వాళ్ళే నెక్స్ట్ గవర్నమెంట్ తెలంగాణలో ఫార్మ్ చేస్తారు. ఓకే, ఇది కన్ఫర్మ్. ఇది కన్ఫర్మ్. మీరు గెలిచినా, బీజేపీ గెలిచినా, టీఆర్ఎస్ గెలిచినా నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళదే వస్తుంది 90%. ఎస్. అది అందుకే కదా బీజేపీ మొత్తం దేశ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు మొదలుకొని ప్రెసిడెంట్లు మొదలుకొని. అందుకే కదా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులందరూ ఇక్కడ ఉంటున్నారు. అది 4 ఎమ్మెల్యేలు 400 కోట్లు కొంటున్నారంటే వీళ్ళు పశువుల, పందుల, మనుషుల, ఎమ్మెల్యేల?
అర్థం చేసుకోండి. మనం అత్యంత మెజారిటీతో గెలుస్తున్నామని న్యూస్ రిపోర్ట్లు చూసి ఇంట్లో పడుకోకండి. కేసీఆర్ గిమిక్స్ ఆడి మోసం చేసి ప్రలోభాలు పెట్టి ఇప్పుడు ఈసీ ఆయనకి నోటీసులు పంపారు ఆయన మినిస్టర్కి. ఏమని? జగదీష్ రెడ్డికి ఏమని? మీరు మాకు ఓటైపోతే మీ పెన్షన్లు ఆపేస్తాం. ఇలాంటి బ్లాక్ మెయిల్ మాటలు ఆపేసాయి. నువ్వే రెడ్డివైనా చెప్తున్నా, నువ్వు కేసీఆర్ మంత్రివైనా చెప్తున్నా, ఊర్లో తిరగకుండా నిరుద్యోగ కుర్రాళ్ళందరూ రెచ్చిపోయి ఉన్నారు. మీ పోలీస్ సెక్యూరిటీ మిమ్మల్ని కాపాడదు. ఒక్కరినే నేను తిరుగుతున్నా. ఎందుకు పాల్ గారు ఇంత కోపం మీకు కేసీఆర్ మీద? కేసీఆర్ మీద కోపం కాదు, ప్రేమతో ఉన్న బాధ. ఆయన తెలంగాణను ద్రోహం చేశాడు. తెలంగాణ 1200 అమరవీరుల కుటుంబాలు ద్రోహం చేసింది అనుకుంటే రెండోసారి అధికారంలోకి తీసుకురాలేకపోతే అది 1000 కోట్లు 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి రెండోసారి అధికారంలోకి పెడితే ఎవరైనా గెలవచ్చు. మీరైనా కేసీఆర్ అయినా బీజేపీ అయినా గెలవచ్చా? నేను 2,60,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆయన 9 లక్షల కోట్లు కనిపించట్లేదు డబ్బు. ఇక్కడ అంటే ఓటర్లకు పెట్టాడా, ఆయన సొంతంగా పెట్టుకున్నాడా? బీజేపీకి ఎంత ఇచ్చాడో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళే ప్రత్యర్థి అంటున్నారు. ఇప్పుడు ఒక మాట, ఓట్లకి ఎంత ఖర్చు పెడుతున్నాడో మీకు తెలుసు, ఆయనకు తెలుసు. ఇక అన్నీ తెలిసిన సబ్జెక్ట్. కళ్ళకను ఒక ఎమ్మెల్యే 100 కోట్లకి 1000 కోట్లకి అమ్ముడుపోతున్నాడంటే కేసీఆర్ ఎన్ని ఎమ్మెల్యేలు కొన్నాడు? కేసీఆర్ పార్టీలో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? కేసీఆర్తో సహా టీడీపీ ఎమ్మెల్యే కదా ఆయన కూడా. సిపిఐ సిపిఎం ఓటర్లారా, మీరు కేసీఆర్ అన్నవాడు బీజేపీకి బి పార్టీ. మీ ఓట్లు టీఆర్ఎస్కి వేస్తే మీరు బీజేపీకి వేసినట్టే. 8.5 సంవత్సరాలు బీజేపీ పెట్టిన ప్రతి పార్లమెంటు బిల్లుకి ఆయన ఆమోదించి ఓటు వేశారు. అలాంటిది మీరు ఏ ముఖంతో, ఏ విధంగా, ఏ మనస్సాక్షితో మీరు టీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఓటు వేస్తారు? కాంగ్రెస్ ఎలాగా లేదు. హుజరాబాద్లో 1% వచ్చింది. మునుగోడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి మీరేనా? అది ప్రజలు నిర్ణయిస్తారండి, దేవుడు నిర్ణయిస్తాడండి. దేవుడు పంపగా నేను వచ్చా. మీరే అన్నారు ప్రపంచ శాంతి దూతగా ఉండి. ప్రపంచ శాంతి దూత. ఈ గల్లీలు రోడ్లు తిరుగుతున్నానంటే మునుగోడు ద్వారా రాష్ట్రాన్ని రక్షించడానికి, రాష్ట్రం ద్వారా దేశాన్ని రక్షించడానికి. మీరు 200 దేశాలని చెప్తున్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో మీకే తెలియాలి అందరికంటే ఎక్కువ. మునుగోడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇంతమంది ప్రపంచ దేశాలు తెలిసిన పాల్ గారు అటు పుతిన్తోనో లేకుంటే జెలెన్స్కీతో మాట్లాడి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపలేదు, మాకేం న్యాయం చేస్తాడనే ఒక ఫీలింగ్లో ఉన్నారు జనాలు. అది తప్పండి. రష్యాకి మంచి పాఠం నేర్పాం. రష్యాకి విరుద్ధంగా ఓటు వేశారండి. 197 దేశాల్లో కేవలం 4 దేశాలు రష్యాకి మద్దతు ఇచ్చారు. ఎరిట్రియా, నార్త్ కొరియా, సిరియా, బెలరూస్. చూసారా? ఆ దేశాల పేర్లే 1-2 తప్ప ఎవరికి తెలియదు. మరి మీరు 200 దేశాలని మీ పాటల్లో రాయించుకున్నారు. అదండి 197 దేశాలు. 200 దేశాల అధ్యక్షులు తెలిసిన ప్రపంచ శాంతి దూత పాల్ గారు అని రాయించుకున్నారు. అంతే కదండి, అది రైటే కదా. 197 దేశాలు ప్లస్ చిన్న చిన్న టెరిటోరీస్ ఒక 11 ఉన్నాయి. ఓకే, అందరు తెలుసు మీకు అధ్యక్షులు ఆల్మోస్ట్ ఆల్. ఓకే, ఇప్పటికైనా ఏమన్నా యుద్ధం ఆపేందుకు ప్రక్రియ ఇంకా ఏమన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా? కంటిన్యూ యుద్ధాలు ఆపేది మాది పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. చాలా యుద్ధాలు ఆపడం జరిగింది. అవన్నీ మనకు వద్దు. ఇప్పుడు మునుగోడు ప్రజలారా, ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. నవంబర్ 3వ తారీఖున 2వ తారీఖున వాళ్ళు ఇచ్చిన మందు తాగకండి. ముక్కుంటే తినండి లేదా దాచుకోండి. డబ్బులు ఉంటే తీసుకుంటారా తీసుకోరా మీ ఇష్టం. ఒక్కొక్క వాటర్కి కొంతమంది ₹1,00,000 ఇస్తున్నారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ ఓటుని మాత్రం గద్దరన్న చెప్పినట్లు, నేను చెప్పినట్లు, అంబేద్కర్ గారు రాసినట్లు ఓటును అమ్ముకోకండి. ఓకే, చివరికి వచ్చానండి. మీకు బోయింగ్ విమానం ఉందని చెప్తున్నారు, ఇప్పటికీ ఉందా? ఉన్నాయండి. ఉందా? అన్నీ ఉన్నాయి. చారిటీ సిటీలు ఉన్నాయి. ప్రపంచమంతటా ఆర్థికంగా బాగా చితికిపోయారు చెప్తున్నారు. విమానాలన్నీ ఉన్నాయి. అదేమి ప్రపంచంలో డబ్బుకు కొదువు లేదు. నేను కావాలంటే ఒక స్పీచ్లో సంపాదించుకుంటా. డబ్బు కరువు లేదు. ఓకే, థ్యాంక్ యూ పాల్ గారు. థ్యాంక్ యూ. ప్లెజర్. ఇది పాల్ గారు. మునుగోడులో గెలిచి తీరుతాను. ప్రజాశాంతి పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే విశ్వాసాన్ని పాల్ గారు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మునుగోడులో ఏం జరుగుతుందనేది ప్రజలు తీరుస్తారు త్వరలోనే. చూస్తూనే ఉండండి TV9.